హలో టు ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంటెలిజెన్స్ యొక్క కంటిన్యూషన్ చూద్దామండి. 6 థియరీస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో అందులో 5 థియరీస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము. దాంట్లో వచ్చేసి యూనిఫ్యాక్టర్ థియరీ అండ్ మల్టీ ఫ్యాక్టర్ థియరీ, సో ఇవే గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ అనేవి కంప్లీట్ చేసుకున్నామండి. 2 ఫ్యాక్టర్ థియరీ, ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం. సో ఈ మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నాం 5 థియరీస్ అనేవి. అండ్ నెక్స్ట్ 6th వచ్చేసి థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం. అండ్ దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే హోవర్డ్ గార్డెనర్. థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ వాజ్ ప్రపోజ్డ్ బై హోవర్డ్ గార్డెనర్. బుక్స్, ఈయన రాసిన మెయిన్ బుక్ ఏంటంటే ద ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది ఈయన రాసిన ఇంపార్టెంట్ బుక్ అండి. దీని మీద క్వశ్చన్ అది కంపల్సరీ. అండ్ గుడ్ వర్క్ ప్రాజెక్ట్. సో గుడ్ వర్క్ ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్ట్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే నెల్సన్ గుడ్మ్యాన్ 1995 అనమాట. దీంట్లో వచ్చేసి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ నెక్స్ట్ గార్డెనర్ ప్రపోజ్డ్ మెయిన్ ఫ్యాక్టర్ ఫర్ ఇంటెలిజెన్స్ ఈజ్ కల్చర్. సో ఇంటెలిజెన్స్ ప్రజ్ఞకి కలిగిన ముఖ్యమైన కారకం ఏది అంటే కల్చర్ అని చెప్పడం జరిగిందనమాట. ఎవరు? గార్డెనర్. హీ స్టేటెడ్ ఇంటెలిజెన్సెస్ ఆర్ ఆఫ్ 8 టైప్స్. సో హోవర్డ్ గార్డెనర్ ఈ ఇంటెలిజెన్స్ని, ప్రజ్ఞని 8 టైప్స్గా, సో 8 టైప్స్గా డివైడ్ చేయడం జరిగిందనమాట. అందులో వచ్చేసి చూస్తే మనకి సో సింపుల్ వేలో చెప్పడం జరుగుతుందండి. అండ్ ఇంతకుముందు జరిగిన వీడియోస్ యొక్క లింక్స్ అనేవి అయితే డిస్క్రిప్షన్ అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైతే చూడలేదో వాళ్ళు చూడండి. అండ్ కంటిన్యూషన్ ఇంటెలిజెన్స్. సో ఎలా డివైడ్ చేసామంటే ఇంటెలిజెన్స్, సో ఏ రకమైన ఇంటెలిజెంట్, తర్వాత ఎబిలిటీస్, సో దానికి సంబంధించిన ఎబిలిటీ ఏంటి అండ్ ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాము. సో ఇంటెలిజెన్స్ ఫస్ట్ వచ్చేసి వెర్బల్ ఇంటెలిజెన్స్, దీన్నే వర్డ్ స్మార్ట్ అని కూడా అంటారనమాట. దీనికి ఎబిలిటీ ఏంటంటే రీడింగ్, రైటింగ్, టాకింగ్ ఎబిలిటీ ఉన్న వాళ్ళని వెర్బల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళుగా పరిగణిస్తారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి పోయిట్స్, రైటర్స్, లాయర్స్. వీళ్ళేంటి మాట్లాడడంలో కానివ్వండి, రాయడంలో కానీ కొన్ని కవితలు, సో పోయిట్స్ అంటే పెద్ద పెద్ద కవితలు, సో అలా లెసన్స్ అలా రాస్తారు కదా, గద్యాలు పద్యాలు అనేవి. సో అలాంటి వాళ్ళని ఈ వెర్బల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళుగా చెప్తారనమాట. వాళ్ళనే వర్డ్ స్మార్ట్ కలిగిన వాళ్ళు అంటారు. సో ఎగ్జాంపుల్స్లో పోయిట్స్ ఆర్ రిలేటెడ్ టు విచ్ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే వర్బల్ ఇంటెలిజెన్స్. అండ్ ఆప్షన్స్లో ఒక్కొక్కసారి వర్డ్ స్మార్ట్, సో స్మార్ట్స్ మీద కూడా ఇస్తారు కాబట్టి వర్డ్ స్మార్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్. సో వీళ్ళనే లాజికల్ స్మార్ట్ అని కూడా అంటారు. ఎబిలిటీ వచ్చేసి నెంబర్స్, సింబల్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో వీటిలో ఎబిలిటీ ఉన్న వాళ్ళని, సో ఇందులో నైపుణ్యం ఉన్న వాళ్ళని మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళుగా చెప్తారు. దీన్నే లాజికల్ స్మార్ట్ అని కూడా అంటారు. వీళ్ళని ఎగ్జాంపుల్స్ వచ్చేసి మ్యాథమెటిషియన్స్, ఎకనామిస్ట్ ఉంటారు కదా, సో వాళ్ళని లాజికల్ స్మార్ట్ ఉన్న వాళ్ళుగా చెప్తారు. నెక్స్ట్ విజువల్ స్పేషియల్, సో విజువల్ ఇంటెలిజెన్స్ ఆర్ స్పేషియల్ ఇంటెలిజెన్స్, వీళ్ళని పిక్చర్ ఆర్ట్, సో పిక్చర్ స్మార్ట్ అని కూడా అంటారు వీళ్ళని. ఎబిలిటీ వచ్చేసి అండర్స్టాండింగ్ పిక్చర్స్, ఫొటోస్ని చూసి, పిక్చర్స్ని చూసి అర్థం చేసుకుంటారు కదా, అవగాహన చేసుకుంటారు ఇందులో ఏముంది అనే దాన్ని. సో అలా తెలుసుకున్న వాళ్ళని విజువల్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళుగా చెప్తారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి షేప్స్, 2D 3D ఫిగర్స్ ఉంటాయి కదా, సో అలా తయారు చేసే వాళ్ళని పిక్చర్ స్మార్ట్ ఉన్న వాళ్ళుగా కూడా చెప్తారు. నెక్స్ట్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్, సో వీళ్ళనే మ్యూజిక్ స్మార్ట్ అని కూడా అంటారు. అండర్స్టాండింగ్ మ్యూజిక్ నోట్స్, స్వరాస్, రాగాస్, సో స్వరాలు రాగాలు అంటారు కదా, ఏదైనా మ్యూజిక్లో అంటే పాటలు పాడడంలో కానివ్వండి, లేకపోతే మ్యూజిక్లో ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకునేటప్పుడు కానివ్వండి, వీటి మీద అవగాహన ఉన్న వాళ్ళని మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళుగా చెప్తారు. అండ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మ్యూజిషియన్స్ వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్ అండ్ అలాగే చాలామంది ఉంటారు కదా, సో వాళ్ళందరినీ ఈ మ్యూజిక్ స్మార్ట్ ఉన్న వాళ్ళుగా చెప్తారు. నెక్స్ట్ సో 8 టైప్స్ కాబట్టి 4 టైప్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ 4 బాడీలీ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్, వీళ్ళనే బాడీ స్మార్ట్ అని కూడా అంటారు. సో ఎబిలిటీ ఏంటంటే ప్లేయింగ్, ఎక్స్పెరిమెంటింగ్ యాక్టివిటీస్, సో ఏదైనా యాక్టివిటీస్ చేయడంలో కానివ్వండి, సో బాడీ అనేది ఎందులో ప్రజెంట్ ఉంటుంది యాక్టివ్గా అనేది ఇది బాడీ స్మార్ట్ అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి ప్లేయర్స్, డాన్సర్స్, డాక్టర్స్ అనమాట. నెక్స్ట్ ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్, సో ఇంటర్ అంటే వ్యక్తాంతరం అనమాట. వీళ్ళని సోషల్ స్మార్ట్ ఉన్న వాళ్ళు అంటారు. రెస్పాండింగ్ టు అదర్స్, సో ఎక్కువ సొసైటీలో ఉంటారు కాబట్టి ఇతరులతో రెస్పాండ్ అయ్యే దాన్ని బట్టి వీళ్ళు సోషల్ స్మార్ట్ కలిగిన వాళ్ళు అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి సోషల్ సర్వీసెస్ టీచర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రా పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే సెల్ఫ్ స్మార్ట్ ఉన్న వాళ్ళు, వ్యక్తాంతర్గత అనమాట వీళ్ళు. సో కాబట్టి సెల్ఫ్ స్మార్ట్ అంటారు. సెల్ఫ్ రెస్పాండింగ్ స్ట్రెంగ్త్, సో వాళ్ళకి ఓన్లీ వాళ్ళు మాట్లాడుకోవడం అండ్ అలాగే వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్స్ని ఏమేమి ఉన్నాయనేది బయట పెట్టడం, సో సెల్ఫ్గా ఉండడం మొత్తమే ఈ ఇంట్రా పర్సనల్ ఇంటెలిజెన్స్ అని చెప్తారు. అండ్ నెక్స్ట్ ఇందులో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇంటెలెక్చువల్స్, ఫిలాసఫర్స్ అనమాట.
నెక్స్ట్ న్యాచురల్ ఇంటెలిజెన్స్. సో న్యాచురల్ ఇంటెలిజెన్స్ అంటే ఎన్విరాన్మెంట్తో, నేచర్ స్మార్ట్ అంటారు. ఎక్వైరింగ్ ట్రూత్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ నుంచి నేర్చుకునేదాన్ని అనమాట. అండ్ వీళ్ళకి వచ్చేసి బయాలజిస్ట్, ఎన్విరాన్మెంటలిస్ట్, సో ఎన్విరాన్మెంటలిస్ట్ అనేవాళ్ళు ఎగ్జాంపుల్స్ అనమాట ఈ నేచర్ స్మార్ట్ వాళ్ళు. సో కాబట్టి 8 స్మార్ట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఒక్కొక్కసారి ఆప్షన్స్లో ఇంటెలిజెన్స్ అని అడగొచ్చు, లేకపోతే ఏ స్మార్ట్ కలిగిన వారని కూడా అడగొచ్చు ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి. సో కాబట్టి మీరు ఇది చాలా ఇంపార్టెంట్. 8 టైప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ క్వశ్చన్ వస్తుందండి ఇందులో నుంచి. సో కాబట్టి 8 ఏమేమి ఉన్నాయి. సో వర్బల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మ్యాథమెటికల్, లాజికల్ స్మార్ట్. సో చాలామంది సో సేమ్గా అండి గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ చెప్పుకున్నప్పుడు కూడా థర్స్టన్, సో లూయిస్ ఐ థర్స్టన్ గారు 7 ప్రైమరీ మెంటల్ అబిలిటీస్ గురించి చెప్పడం జరిగింది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు మల్టిపుల్ ఇంటెలిజెన్స్కి అండ్ గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఏమున్నాయి అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. లూయిస్ ఐ థర్స్టన్ గారు 7 మెంటల్ అబిలిటీస్ని చెప్పడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి హోవర్డ్ గార్డెనర్ అనమాట. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఎవరు చెప్పారంటే హోవర్డ్ గార్డెనర్ చెప్పడం జరిగింది. సో కానీ ఈయనేంటి 8, సో టోటల్గా ఎన్ని ఉన్నాయని చెప్పారు, 8 టైప్స్ ఇంటెలిజెన్స్ ఉన్నాయని చెప్పారు. కానీ అవి 7 మెంటల్ అబిలిటీస్ అనమాట థర్స్టన్ చెప్పినవి. సో కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి టేబుల్ ఫామ్లో అయితే మొత్తం క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు అన్ని వీడియోస్ అనేవి లాస్ట్ వరకు చూస్తుండండి. అండ్ నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.